హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. అదేంటంటే ఇడ్లీ పిండితో రసగుల్లాలండి. చాలా టేస్టీగా ఉంటాయి. మనకు అప్పుడప్పుడు ఇంట్లో కొద్దిగా ఇడ్లీ పిండి అనేది మిగిలిపోతూ ఉంటుంది కదండి. సో అలాంటప్పుడు ఇడ్లీ పిండితో ఇలా రసగుల్లాలు చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటాయండి. సాఫ్ట్గా జ్యూసీగా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి అన్నమాట. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీటిని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి 1 కప్పు వరకు పంచదారని తీసుకోండి. అలాగే 1 కప్పు వరకు నీళ్ళని కూడా పోసుకోండి. ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పంచదారని కలుపుకుంటూ కరిగించుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఒక 2-3 నిమిషాల వరకు ఉడికించుకున్నట్లయితే సరిపోతుందండి. ఇక్కడ మనకు తీగ పాకం రావాల్సిన పని లేదు. జస్ట్ కొంచెం లైట్గా జిగురు పాకం వస్తే సరిపోతుందనమాట. అంటే మనం గులాబ్ జామున్ కోసం ఎలా అయితే పాకాన్ని ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా మనకు ఈ రెసిపీ కోసం కూడా పాకం రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఒకసారి పాకాన్ని చెక్ చేసుకుందాము. చూడండి, ఇక్కడ ఎలాంటి తీగ ఫామ్ అవ్వట్లేదు. జస్ట్ కొంచెం జిగురుగా అనిపిస్తుంది అనమాట. సో పర్ఫెక్ట్ పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాకం చల్లారిపోకుండా పైన మూత పెట్టేసి దీన్నైతే తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు ఇడ్లీ పిండిని తీసుకోండి. ఇది మనం నార్మల్గా ఇడ్లీల కోసం ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ పిండేనండి. కాకపోతే ఇందులో సాల్ట్ వేయొద్దు. సాల్ట్ వేయకముందే ఇలా ఇడ్లీ పిండిని తీసుకోవాలండి. ఎందుకంటే మనం చేసేది స్వీట్ కాబట్టి సాల్ట్ వేస్తే ఆ టేస్ట్ అనేది మారిపోతుంది, అంత బాగుండదు. సో సాల్ట్ లేకుండా ఇలా ఇడ్లీ పిండిని తీసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడంతా వంట సోడా యాడ్ చేసుకోండి. అలాగే చిటికెడంతా రెడ్ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోండి. కలర్ అనేది మంచి కలర్ కోసమేనండి, ఆప్షనల్, పూర్తిగా ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కలర్ పిండిలో బాగా కలిసేలా చక్కగా కలిపేసుకోవాలి. ఇక్కడ చూడండి, కలర్ మొత్తం పిండిలో ఎంత చక్కగా కలిసిపోయిందో. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి బైండింగ్ కోసం 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మైదా పిండి కూడా ఈ పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇక్కడ మీరు కావాలనుకుంటే మైదా పిండికి బదులు బియ్య పిండినైనా తీసుకోవచ్చండి. చూడండి, మైదా పిండి కూడా ఇందులో ఎంత చక్కగా కలిసిపోయిందో. అలాగే పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. అంటే కొంచెం థిక్గానే ఉండాలండి, లూజ్గా అయితే ఉండకూడదు. సో మనం ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఇలా ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా చిన్న బాల్స్ లాగా డ్రాప్ చేసుకోండి. ఎన్ని పడతాయో అన్నింటినైతే వేసుకోండి. గ్యాస్ని అయితే లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేయండి, ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. చూడండి, ఆ నూరగలన్నీ తగ్గి మనకు ఇలా కదిపినప్పుడు అవి క్రిస్పీగా ఉన్నట్టు మనకు క్లియర్గా తెలుస్తుందనమాట. సో ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకుందాము. ఆయిల్లో నుంచి తీసిన వెంటనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకోవాలండి. ఈలోపు మనకు షుగర్ సిరప్ కూడా కాస్త చల్లారిందండి. అంటే మరీ పూర్తిగా కాదు, కొంచెం గోరువెచ్చగా ఉందన్నమాట. మనం వీటిని యాడ్ చేసేటప్పుడు షుగర్ సిరప్ అనేది గోరువెచ్చగా ఉండాలి. అలాగే ఈ రసగుల్లాలు అయితే ఆయిల్లో నుంచి తీసిన వెంటనే షుగర్ సిరప్లోకి యాడ్ చేసేయాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అప్పుడే షుగర్ సిరప్ని పూర్తిగా అబ్జర్వ్ చేసుకొని చాలా సాఫ్ట్గా ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు వీటిని ఒక 10 నిమిషాల పాటు అలా పక్కన పెట్టేసి 10 నిమిషాల తర్వాత చూద్దాము. చూడండి, 10 నిమిషాలకి ఇవి షుగర్ సిరప్ని పూర్తిగా అబ్జర్వ్ చేసుకున్నాయి. ఎంత జ్యూసీగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి. అంతేనండి, ఎంతో ఈజీగా మనము ఇంట్లో ఇడ్లీ పిండి ఉంటే చాలండి. ఎప్పుడైనా సరే స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు మనము కేవలం ఒక 10 నుంచి 20 నిమిషాల్లోపు ఈ రసగుల్లాలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే ఫ్రెండ్స్, మీకు రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వటం అయితే మర్చిపోవద్దు. మీ లైక్స్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటాయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.